వరలక్ష్మి వ్రతానికి మనం ఇంట్లోనే ఎలా చేతులను తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సినవి ఏదైనా అట్టముక్క, పెన్సిల్, ఎరేజర్, సిజర్, అలాగే మీకు ఇష్టం వచ్చిన ఏవైనా స్కెచ్ కలర్స్ తీసుకోండి. సో ముందుగా పెన్సిల్తో ఈ విధంగా హస్తాన్ని డ్రా చేసుకోవాలి. అలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఓంకారాన్ని గీస్తున్నాను. సో ఫస్ట్ మనం పెన్సిల్తో వేసుకుంటే ఏదైనా మిస్టేక్స్ వస్తే ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అవుట్లైన్ని నేను బ్రౌన్ కలర్తో గీసుకుంటున్నాను. అదే పెన్సిల్ మీద నీట్గా డ్రా చేసుకున్నాను. సో ఇలా నీట్గా గీసేసుకున్న తర్వాత అమ్మవారి చేతికి పారాణి ఉన్నట్టుగా ఉంటుందని రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పారాణిలాగా వేళ్ళ అంచుల్ని ఈ విధంగా షేడ్ చేస్తున్నాను. ఇలా నీట్గా ఒకే డిజైన్లో షేడ్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా షేడ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో అమ్మవారికి సంబంధించింది కాబట్టి ఓంకార ముద్రను వేస్తే బాగుంటుందని అనిపించింది. సో ఈ విధంగా ఓంకారాన్ని కూడా నీట్గా రాసుకొని అవుట్లైన్ కూడా దీనికి రెడ్ కలర్తోనే వేస్తున్నాను. లుక్కి బాగుంటుందని చుట్టూ లైట్ షేడ్గా లైట్ గ్రీన్ కలర్ని తీసుకున్నాను. ఎవరి ఇష్టం వచ్చిన కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సో కొంచెం డెకరేషన్ అది మన ఇష్టం. నేను లైట్ బ్లూ కలర్తో ఇలా డెకరేట్ చేసేస్తున్నాను. సో అమ్మవారు అంటేనే మనకి పసుపు కుంకుమ కాబట్టి రిమైనింగ్ హ్యాండ్ అంతా పసుపుతో నీట్గా ఇలా షేడ్ చేసుకున్నాను. ఏం గ్యాప్స్ లేకుండా నీట్గా షేడ్ చేసేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అంతేనండి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా షేడ్ చేసేసుకోండి. ఇలా నీట్గా షేడ్ చేసేసితే అయిపోయిన వెంటనే మనం ఇంకేం లేదండి, అయిపోయింది. సిజర్ తీసుకొని నీట్గా ఎడ్జెస్ వరకు ఇక్కడ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా కట్ చేసేసుకుంటే ఒక హస్తముద్ర వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మీరు ఇంకొక అట్టముక్కను తీసుకొని దీన్ని సైజులోనే అవుట్లైన్స్ డ్రా చేసుకొని సేమ్ ఇదే విధంగా మీరు డ్రా చేసేసుకుంటే రెండో హస్తముద్ర కూడా మనకి ఈజీగా తయారైపోతుంది. మనం అమ్మవారు అంతా అలంకారం చేసేసుకొని డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ రెండు హస్తముద్రలని ఒకటి కుడి చేయిలాగా ఒకటి ఎడం చేయిలాగా పైన కింద ఏదైనా పిన్స్ లాంటివి ఏదైనా అటాచ్ చేసేసి పెట్టేసామనుకోండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇలా ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి రేపు వ్రతం రోజు మీరు కూడా పెట్టుకొని పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తున్నాను.